హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి గనాష్ అండి. 1:1.5 రేషియో అండి. అదే 150 గ్రామ్స్ మనం కాంపౌండ్ తీసుకుంటే అందులోకి నేను 100 ml మన విప్పింగ్ క్రీమ్ కానీ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ కలిపేయచ్చు అనమాట. ఆ రేషియో సో దట్ మనకు డ్రిప్స్ అనేవి కానీ స్ప్రెడ్డింగ్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ కొద్దిగా పల్చగా ఉంటుందండి. ఎందుకంటే మనం చూసుకొని స్ప్రెడ్ చేయాలి. ప్యాలెట్ నైఫ్ మూవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మూవ్ చేయాలి. మనం చాలా స్పీడ్గా అలా ఇలా మూవ్ చేసానంటే అటు ఇటు అయిపోద్ది. అండ్ ఈరోజు నేను చూపిస్తున్నది వచ్చేసి మన బెలూన్ నాజిల్ లాగా బెలూన్ నాజిల్ అని ఒకటి దొరుకుతుంది. సో అది లేనప్పుడు మనం N1 నాజిల్ యూజ్ చేసి మనం బెలూన్ నాజిల్లోంచి వచ్చే ఫ్లవర్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీరు వీడియోలో చూస్తే నేను అక్కడ ప్లేస్ చేసి తర్వాత ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ 3 టైమ్స్ అయిన తర్వాత తీసేయడమేనండి. అంతే. బెలూన్ నాజిల్ లేకున్నా కూడా మనం N1 నాజిల్తో ఆ టెక్స్చర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి కేక్ వెయిట్కి 1 kg యూస్ చేసిన 8-inch టిన్. ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్. పైన కలర్ఫుల్ స్ప్రింక్లర్స్ వేసాను, ఎందుకంటే ఇది ఒక చిన్న బాబు బర్త్డే కాబట్టి. ఉంటాను ఈ రోజుకి ఇదే. బాయ్.